హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాలతీస్ లిటిల్ ఎక్స్ప్లోరర్స్. ఈరోజు అయితే మనము వంకాయ గుజ్జు పులుసు తయారీ విధానము చూద్దాము. ముందుగా కొన్ని వాటర్లో చింతపండు నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత వంకాయల్ని క్లీన్ చేసుకొని ఇలా డైరెక్ట్గా స్టవ్ మీద కాల్చుకోవాలి. చూసారుగా, వంకాయని 4 వైపులా తిప్పుతూ పూర్తిగా కాల్చుకోవాలి. ఇలా పచ్చిమిర్చిని కూడా స్టవ్ మీద డైరెక్ట్గా కాల్చుకోవాలి. తర్వాత ఈ టోటల్ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అవి చల్లారిన తర్వాత వాటి తొడిమలు కట్ చేసి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి తొడాలు కూడా కట్ చేసి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, ఈ 3 వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని ఒక చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు రసాన్ని ఈ వంకాయ గుజ్జులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసి కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో ఒక చిన్న వెల్లుల్లి, పోపు దినుసులు, కరివేపాకు, కొద్దిగా ఆనియన్ ముక్కలు ఇవన్నీ వేసి వేయించుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారపొడి, లైట్గా చిటికెడు మెంతి పౌడర్ ఇవి వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ మిశ్రమం మొత్తాన్ని మనం ముందుగా తయారు చేసుకున్న వంకాయ గుజ్జు పులుసులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత క్రిస్పీనెస్ కోసం కొన్ని ఆనియన్స్ ముక్కలు, కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ కాకపోతే మీరు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొత్తిమీర వేసేసి కొద్దిగా కలుపుకుంటే మనకు వంకాయ గుజ్జు పులుసు రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.